హాయ్ అన్న. హాయ్. మీ పేరు ఒకసారి అడ్రస్ చెప్తారన్నా? నా పేరు నాగార్జున రెడ్డి, తుమ్మలపాలెం విలేజ్, బాపట్ల డిస్టిక్ అండి. ఓకేనా. మీరు ఎప్పటి నుంచి పెంచుతున్నారన్నా ఈ మాచర్ల జాతి పొట్టేళ్ళని? నేను ఇది సెకండ్ బ్యాచ్ అండి. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. ఇది పోయినసారి అయిపోయినాక ఈ సెకండ్ బ్యాచ్ తీసుకొచ్చాను. మొత్తం ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయన్నా? మొత్తం చిన్నవి కానీ పెద్దవి కానీ కలిపి ఒక 20 పొట్టేళ్ళు ఉన్నాయి. ఈ ఎన్ని మంత్స్ కిడ్స్ అప్పుడు, అంటే పిల్లలు ఎన్ని మంత్స్ నెలల పిల్లలు అప్పుడు తీసుకొచ్చారన్నా? నేను ఒక్కొక్క దాన్ని 3 months నుంచి 5 months మధ్యలో వాటిని తీసుకొచ్చాను. కొన్ని అయితే 6 or 7 months కూడా తీసుకున్నాను. ఓకే. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారన్నా వీటిని? నేను వచ్చేసి గుంటూరు మండి ఎక్కువ, లేకపోతే మాచర్ల, ఇంకా ఏదన్నా లోకల్ గా దొరికితే ఒక్కొక్కటి మంచి చూసుకుని తీసుకుంటా ఉంటాం. మీరే సెలెక్ట్ చేసుకున్నారా లేదంటే ఎవరైనా తీసుకెళ్లారా? నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తే కొన్ని తీసుకున్నాను. ఏ పాయింట్స్ బేస్ చేసుకుని మీరు పిల్లల్ని పర్చేస్ చేస్తుంటారన్నా? మెయిన్ వచ్చేసి ముస్లిం సోదరుల కోసం అనేసి బక్రీద్ పర్పస్ మీద ఈ పొట్టేళ్ళు తీసుకురావడం జరిగింది. అవి వచ్చేసి వాళ్ళకి బక్రీద్ కోసం అనేసి వీటిని తీసుకుని వాడికి మంచిగా మేపి వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను వీటిని స్టార్ట్ చేయటం జరిగింది. ఓకే. అది మీరు పిల్లలు తీసుకుంటారు కన్నా 3 months 5 months తీసుకుంటాను. అప్పుడు ఏ పాయింట్స్ మీద పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే మనకి హెవీగా వస్తాయా లేదా, అవి మనకి రేపు మంచిగా పెరుగుతాయా లేవా అనేది చూసుకుని కొన్ని పాయింట్స్ బట్టి తీసుకుంటాను. పోయినసారి కొన్ని బ్లాక్ కలర్స్ ఎక్కువ తీసుకుంటే వాటిని అంతగా లైక్ చేయలేదు. ఈసారి కొంచెం పిల్లలకు వచ్చేసి ఎక్కువ వైట్ ఉండేలాగా, కొంచెం మంచి లుక్ ఉండేలా చూసి సెలెక్ట్ చేసుకున్నాను. ఏదన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫర్దర్గా బెటర్గా ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడు మీరు తీసుకొచ్చినప్పటి నుంచి ఏం ఫీడ్ చేస్తున్నారన్నా? నేను ఫీడింగ్ వచ్చేసి గడ్డి వచ్చేసి పచ్చిగడ్డే పక్కనే ఉంటుంది మన పొలంలో, అవి పెంచేసేసి వాటికి ఫీడ్ చేస్తాను. ప్లస్ దానా వచ్చేసి మొక్కజొన్నలు, తెల్లజొన్నలు. ఈ గడ్డి నాకు ఉన్నా సూపర్ నెపేరే కాదు, మన దుబ్బుజొన్న అనేసి కోసే కొంది ఒక 1 week వచ్చేస్తా ఉంటది. ఓకే. ఇంకా మరి ఫీడింగ్ చేస్తారన్నా? ఫీడింగ్ చిన్న పిల్లలకు వచ్చి ఒక 4-5 months వచ్చే వరకు పాలు పెడతాం కంపల్సరీ. అవి పెట్టినాక వాటికి గ్రోత్ కోసం కానీ లేకపోతే డైజెషన్ కానీ ఎప్పటికప్పుడు మంచి యాక్టివ్గా ఉండటానికి లివర్ టానిక్, కాల్షియం ఒకటి, చార్కోలేట్ అనేసి అది కూడా ఇస్తాము. లివర్ టానిక్ డైలీ ఇస్తారన్నా? లివర్ టానిక్ డే బై డే ఇస్తాను నేను. ఎంత ml ఇస్తారు ఒక్కొక్క పిల్లకి? ఒక్కొక్క దానికి వచ్చేసి దాని వెయిట్ ని బట్టి ఇస్తాను. 5 ml నుంచి 20 ml వరకు పిల్లలకి అయితే. పిల్లల నుంచి పెద్దవి కానీ ఏదైనా వాటి బాడీ వెయిట్ ని బట్టి 5 ml దగ్గర నుంచి 20 ml వరకు డే బై డే ఇస్తారు. డే బై డే. కాల్షియం మాత్రం డైలీ ఇస్తాం జరిగింది. దానా ఎంత మోతాదులో ఇస్తారన్నా ఒక్కొక్క పొట్టేళ్ళకి పెద్దవి అయితే? వాటి కెపాసిటీని బట్టి, అవి తినగలిగినంత వరకు వాటి తినే కెపాసిటీని బట్టి వేస్తుంటాం ఒక్కొక్క దానికి. కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల ఇవ్వాల్సిందే. ఇంకా ఏమైనా ఇస్తారన్నా స్పెషల్? ఏమన్నా స్పెషల్ అంటే నా దగ్గర స్పెషాలిటీ నేను చెప్పాల్సి వస్తే, వేటికి కూడా మెడిసిన్ అనేది చాలా తక్కువ. ఏదైనా ఆర్గానిక్ ఫీడ్ టైప్లో హోమియో వాడతాను. మెడిసిన్ వచ్చేసి వాటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఏ రోజుకి ఆ రోజు షెడ్లో కూడా క్లీన్ చేసేసుకుంటూ గడ్డి, వాటిని ఎలాంటి జబ్బులు రాకుండా ఉంచేలా పెంచుతాను. వాళ్ళకి నా ఉద్దేశం మెయిన్ ఏంటంటే, నేను పెంచే విధానం ఆర్గానిక్గా ఉండాలి, రేపు తినే వాళ్ళు కూడా హెల్తీగా మంచి ఫామ్ నుంచి తీసుకెళ్ళాము మంచిగా ఉంది అన్న పేరు కోసం నేను మెడిసిన్ లేకుండా పెంచడం జరుగుతుంది. మీరు తీసుకొచ్చిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తారన్నా? డిసీజులు కానీ అలాంటివి ఏమైనా? నాకు ఇంతవరకు ఈ 2 years లో ఎలాంటి దానికి ఏ ప్రాబ్లం రాలేదు. ఎప్పుడన్నా డైజెషన్ అవ్వకపోతే హోమియోలో వాడుకుంటాను. అది అసలు అంతవరకు సివియర్ పరిస్థితి అనేది నా ఫామ్ లో ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఏ సందర్భాల్లో కూడా ఎలాంటి టైంలో కూడా అంతవరకు తెచ్చుకోలేదు, అంతవరకు రాలేదు. వ్యాక్సినేషన్స్ అన్నా?
అసలు వ్యాక్సినేషన్ అనేది నేను చేయించను. చేంజ్ 3 మంత్స్ అప్పటి నుంచి అసలు వ్యాక్సినేషన్ అనేది వేయరు. అసలు వేయించను. ఓన్లీ హోమియో వాడుకుంటాను. ఓకే. ఎలాంటి హోమియో వాడతారన్నా? ఏ పర్పస్ కోసం వాడుతుంటారు? ఏ పర్పస్ అంటే ఒక్కొక్క సీజన్ బట్టి ఇప్పుడు ఇదే వ్యాక్సినేషన్ టైప్లోనే ఏమన్నా వ్యాధులు వస్తాయి అనుకుంటే అడ్వాన్స్గా అవి వాడేసుకుంటాను. ఓకే. లేక లేదు అనుకుంటే ఏదన్నా వాటికి ఆ టైంలో ఏదైనా కొంచెం మ్యాథ్ తినపోయినా కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నా వాటికి వాటికి ఏ మెడిసిన్ వేయాలో అది యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. మెయిన్ ఏదన్నా వాటికి డిసీజెస్ కానీ వైరస్లు కానీ ఏం రాకుండా మెర్క్సాల్ అనేసి అని ఒకటి ఉంటుంది. ఆ మెర్క్సాల్ అనేది మంత్లీ వాడతాను కంపల్సరీ. ఇంకేదన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా నక్స్వామ్ అనేసి అని ఒక మెడిసిన్ ఉంటుంది. అది ఇక్కడ లోపల ఉందనుకుంటా. నక్స్వామ్ అనేసి అని ఉంటుంది. అది ఒకటి వాడతాను. ఇంకేదన్నా వాటికి ఫర్దర్గా ఏదన్నా జలుబు రానివ్వండి, ఇంకేదన్నా కొంచెం యాక్టివ్గా లేకపోతే 2-3 టైప్స్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇక ఏదన్నా హెయిర్కి సంబంధించి అవి పెద్దగా నేనేం వాడను. ఎప్పటికప్పుడు వీక్లీ వాచ్ చేసేస్తూ ఉంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే అన్న. ఇప్పుడు మీరు పిల్లల్ని కొంటారు కదా, అప్పుడు మీరు ఏ రేట్లో కొన్నారు? మనకి ఎప్పుడైనా కూడా పిల్లని 7,000 నుంచి 12,000 మధ్యలోనే మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది. అంతమించి ఓవర్గా వెళ్ళి ఎక్కువ కాస్ట్ కొన్నా కూడా రేపు అమ్మలేకపోయినా లేకపోతే ఆ పిల్ల ఏదన్నా ప్రాబ్లం వల్ల ఏదన్నా డ్రై అయినా లేకపోతే అది ఫెయిల్ అయిపోయినా మనకు పెరగకపోయినా కూడా మనకు ఆ మనీ అనేది లాస్ వస్తుంది. ఒక్కొక్కరు కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే హై రేట్లో ఒక్కొక్కటి 16,000 ఎబో అండ్ 20,000 ఎబో కొనేస్తారు. కొని ఏదన్నా కొంచెం దానికి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏదన్నా జరగకూడదు జరిగితే వాళ్ళు అనేది ఏంటంటే ఒక్కసారిగా బాగా లాస్ అయిపోతారు. అదంతా లేకుండా మనం ఎప్పుడైనా బిజినెస్ అనేది స్లోగా స్టార్ట్ చేసుకుని చిన్న వాటితో 5,000 నుంచి 12,000 మధ్యలో పిల్లను కొనుక్కుని కొంచెం టైం ఎక్కువైనా సరే స్లోగా చేయటం అనేది మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు 7,000 నుంచి 12,000 అని చెప్పారు కదన్నా, ఏ మంత్ పిల్లలు కొనాలి? 7,000 నుంచి అంటే ఏ మంత్ లో కొంటే మంచిది మనకి? ఏవైనా చిన్నపిల్లలు అనేవి కొంచెం దానాలు తినే రేంజ్ అంటే కొంచెం బోట్ వచ్చి రాకుండా ఉంటాయి. 3 months ఏవో కొనుక్కుంటే చాలా బెటరు. మరీ చిన్నపిల్లలు తీసుకొచ్చిన కొంతమందికి వాటిని గైడ్ చేయటం రాదు, వాటి వల్ల అవి చనిపోవడం జరిగిద్ది. అందుకని ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళైనా కొంచెం 3 months దాటిన నాటిని తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెల్దీగా ఉంటాయి అనేసి అని నా ఉద్దేశం. ఓకేనా. ఇప్పుడు మీరు లాస్ట్ టైం కూడా ఒక బ్యాచ్ తెచ్చారు కదన్నా, అవును. అందులో మీరు చూసిన అవుట్పుట్లు ఏంటి? ఇప్పుడు మీరు నేర్చుకున్న ఏంటి? లాస్ట్ టైం తెచ్చిన బ్యాచ్లో కొన్ని సెలక్షన్స్ అనేవి కరెక్ట్గా లేవు. వాటి వల్ల నేను అమ్మే ప్రైస్ అనేది చాలా తగ్గిపోయింది. ఈసారి ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని నేను తీసుకొచ్చుకున్న పిల్లల వరకు అన్నీ బెటర్గా మంచిగా ఉన్నాయి తీసుకొచ్చుకున్నాను. ఎవరైనా సెలక్షన్ చేసుకునేటప్పుడు ఒకరి మాట వినకుండా మీరు ఓన్ నాలెడ్జ్తో తెలుసుకుని పిల్లలు కొనుక్కోవాలని నేను చెబుతున్నాను. ఎవరైతే ఇది బాగుంటుంది అని ఒకరు సజెస్ట్ చేస్తారో అది ఏనాడు కరెక్ట్ కాదు. అది మాత్రం ఎవరూ నమ్మకండి. మీరు ఓన్గా ఆ ఫీల్డ్లో 1 year తిరిగి లేకపోతే 4 ఫార్మ్స్ తిరిగి విజిట్ చేసుకుని ఏ టైప్ ఉంటున్నాయా, ఏ టైప్లో పిల్లల్ని ఎక్కువ మేపుతున్నారని చూసుకుని మనం కొనుగోలు చేయాలి. అంతమించి ఎవరో ఇది బాగుంటుంది, ఇది మంచిగా వస్తుందని చెప్పి తీసుకుంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ లాస్ అవుతారు. నేను కూడా అది ఫేస్ చేయడం జరిగింది. ఓకేనా. మీరు ఈ లాస్ట్ టైం బ్యాచ్ మొత్తం సేల్ చేశారా లేదా ఒక్కొక్కటిగా సేల్ చేశారా? నేను లాస్ట్ టైము మొత్తం 15 తీసుకొచ్చాను. 15లో 10 సేల్ చేసేసాను. 5 మాత్రం చిన్నవి ఉంటానా వాటిని సేల్కి పెట్టలేదు. అవి ఈ ఇయర్కి ఆపేసాను. అవన్నీ ఉన్నవి ఇప్పుడు ఆ 5 పెద్దవి. నెక్స్ట్ తీసుకొచ్చిన చిన్నపిల్ల వల్ల లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి అక్టోబర్ అదే నవంబర్ దగ్గరలో తీసుకొచ్చినాయి. ఇంకా చిన్నవి ఉన్నాయంటే ఇవి ఈ మధ్య 1 month బ్యాక్ తీసుకొచ్చాను. ఇవన్నీ ఈ ఇయర్ ఏం సేల్కి పెట్టను. ఎవరన్నా నెక్స్ట్ ఇయర్కి మేపుకునే వాళ్ళు ఉంటే ఈ చిన్నపిల్లలను కూడా రీజనబుల్ రేట్స్తో ఇచ్చేస్తాను. నేను తీసుకొచ్చిన దానికి కొంత
1 or 2000 యాడ్ చేసుకుని ఇచ్చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మీరు సేల్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ ఎలా ఉంటాయన్నా? మీరు ఎవరిదైనా చెప్తారా? లేదంటే సోషల్ మీడియానా? సేల్స్ వచ్చేసి కంపల్సరీ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళే కొంతమంది నంబర్స్ ఉన్నాయి. వాళ్ళు విజిట్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కానీ లేకపోతే వేరే వేరే ఫార్మ్స్ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ సజెస్ట్ చేస్తారు. పలానా కుర్రాడి దగ్గర బాగుంటాయి తీసుకోండి అనేసి అని. ఈ ఇయర్ నాకు తెలిసి మేబీ అంత అవసరం రాదు. ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టేసుకుని సేల్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎవరికైనా కానీ డైరెక్ట్‌గా ఒక బ్రోకర్‌తో సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకి రీజనబుల్ రేట్స్ 30,000 నుంచి 70,000 వరకి ఇవ్వటం జరిగిద్ది. ఓకేనా. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారన్నా? నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9959555243 తుమ్మలపాలెం విలేజ్, చెరువుపల్లి మండలం, గుంటూరు, బాపట్ల డిస్ట్రిక్ట్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా పొట్టేలు కావాలనుకుంటే అన్నగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.